This program has been made possible by the friends and partners of the Living Way Church. Let's turn our Bibles to John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయానికి వెళ్దామండి. Let's go to John chapter 4. దానికన్నా ముందు the title for tonight is or today is real worship. నిజమైన ఆరాధన ఏంటి? పాటలు పాడేశాం కదా పాస్టర్ గారు. We already sang songs. What is real worship? Okay? నిజమైన ఆరాధన ఏంటి? చాలాసార్లు we go to a restaurant. When you go to a restaurant, sometime when we go to a restaurant we judge the chef. ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. సమ్ పీపుల్ క్రిటిక్స్ ఇస్తారు. ఓకే, వాళ్ళు ఇచ్చే రేటింగ్ బోల్ మంది చూస్తారు అనుకుంటారు, అస్సలు ఎవరు ఫరక్ పడదు. దే గివ్ రేటింగ్, వి క్రిటిసైజ్. హ్యావ్ యూ బీన్ విత్ ఎనీబడి హూ క్రిటిసైజెస్ ఎవ్రీథింగ్? హోటల్కి వెళ్ళామనుకో, ఇది బాగుంటుంది, ఇది బాగాలేదు. సో వీ జడ్జ్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వీ బ్రింగ్ ద సేమ్ థింగ్ టు ద చర్చ్ సమ్ టైమ్. ఓకే, వి క్రిటిసైజ్ ద ప్రీచర్. ఏం మాట్లాడుతుండ్రు, వీళ్ళు ఏం వేసుకున్నాడు బట్టలు, ఎవరెవరు చర్చ్కి వచ్చి ఆషర్లు ఎలా ఉన్నారు, ఎవరు ఏం బట్టలు వేసుకున్నారు. యూనో వి ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి నసుక్తా సుక్తా ఉండి సరిగ్గా తినలేకుండా 3 గంటలు ఆ హోటల్లో ఉన్నారు. అన్నిటికీ వంకలు పెడుతున్నారు. ఏసీ లేదు, కర్టన్ సరిగ్గా లేవు, బటర్ చికెన్లో బటర్ ఎక్కువ ఉంది, చికెన్ లేదు. ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగా హోటల్కి వెళ్ళినట్ట వెళ్ళలేనట్ట లేదు. అలాగే సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించకపోతే సంఘం వచ్చినట్టు కానే కాదు. చాలామంది సంఘానికి దేనికి వస్తారో తెలుసా? వర్డ్ ఉంటే చాలు. ఐ వాంట్ ద వర్డ్. వర్డ్ ఇంపార్టెంట్ కాదు. మీరు వర్డ్ ఇంపార్టెంటే. వర్షిప్ చేయకుండా ఇఫ్ యూ థింక్ యూ అటెండెడ్ చర్చ్, ఇట్ ఈస్ రాంగ్. Without worshiping God, if you have only come for the word, you have not attended the church service. Hello, mic testing 1 2 3 వినిపిస్తుందా? If you have not worshipped God, వచ్చి కూడా 10 గంటలకు వచ్చి కూడా దేవుని ఆరాధించకపోతే you have not attended the church service. All right, amen. So it's important for us to worship God. Can somebody shout amen? చర్చ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా మనకి? ఈ డోర్ ఎంటర్ అయినప్పుడు చర్చ్ స్టార్ట్ కాదు. మీ ఇంటి డోర్ వదిలేస్తారా, అప్పటి నుంచి చర్చ్ స్టార్ట్ అవుతుంది మీకు. ఇట్ స్టార్ట్స్ దెన్. అందుకే గొడవలు, చాలా ఇంట్లో గొడవలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? చర్చ్కి వచ్చేటప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా రావా సాయంత్రం లేట్ అయింది, అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఇలా అలా చేసుకుంటూ సర్వీస్ ఆమెన్ అనే టైంకి వస్తారు. ఇక తల లోపల పెట్టి తనైన దేవుని కృప, యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అంతా సదాకాలం ఆమెన్ అబ్బా చర్చికి వచ్చేసాము. రాంగ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వర్షిప్డ్, యువర్ సండే సర్వీస్ ఈజ్ డుమ్మా. Clear? Worship is a fundamental requirement in the church attendance. పుట్టి వచ్చి కూర్చోవడం కాదు. వర్షిప్ చేస్తేనే సండే అటెండ్ అయి ఉన్నట్టు. సో టుడే we will learn part 1 of what real worship is. Okay? Can somebody shout amen? I'll tell you. కొన్ని మాటలు చెప్తా. మీ చిన్న పిల్లలు ఇక్కడ సండే స్కూల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే, it is parents' job to explain what I am sharing, not my job. Worship is intimacy. Can somebody say intimacy? Wife and husband, when they have intercourse, wife and husband both release something. Okay? When they release, and after the act, what happens is the husband has deposited something in the wife. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రూఫ్ కనిపిస్తుంది భార్యలో. భర్త వదిలిపెట్టిన ఆ డిపాజిట్ భార్యలో కొన్ని రోజుల తర్వాత ప్రూఫ్ కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే వర్షిప్ ఈజ్ ఇంటిమసీ. వెన్ యూ వర్షిప్ గాడ్, దేర్ విల్ బి అ ప్రూఫ్ దట్ యూ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ జీసస్ క్రైస్ట్. ఏమేసి అలాగైపోయింది బాల్కనీ. సో వర్షిప్ ఈజ్ ఇంటిమసీ.
వర్షిప్ ఇస్ అన్ ఇంటిమేట్ టైం. సో ఈరోజు ఆరాధించాలి మీరు. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. హ్యావ్ యు రియల్లీ హ్యాడ్ అన్ ఇంటిమేట్ టైం? హ్యావ్ యు హ్యాడ్ అన్ ఇంటిమేట్ టైం? థింక్ అబౌట్ ఇట్. ఇంటిమెసీ. వర్షిప్ ఇస్ ఇంటిమెసీ విత్ గాడ్, క్లోజ్నెస్ విత్ యువర్ ఫాదర్. చేతులెత్తి వర్షిప్ చేయడమే పాటలు పాడడమే కాదు. బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మతో సత్యముతో పాట పాడే వాళ్ళ కోసం అని రాయబడి ఉందా? నో. ఓకే, వాట్ ఈస్ వర్షిప్? రైట్ దిస్ డౌన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్షిప్? కొత్త నిబంధనలో ఎక్కడ కూడా వర్షిప్ లీడర్స్ కావాలని రాయబడి లేదు, వర్షిప్ నాయకులు కావాలా అని రాయబడి లేదు కొత్త నిబంధనలో. క్వైర్ డైరెక్టర్, క్వైర్ మెంబర్స్ ఉండాలా స్టేజ్ మీద అని రాయబడి లేదు. మళ్ళీ వర్షిప్ లీడర్స్ ఎందుకు, క్వైర్ మెంబర్స్ ఎందుకు మనకి? సో దట్ ద చర్చ్ డజంట్ నో వాట్ ఈస్ వర్షిప్. సో ద క్వైర్ అండ్ ద వర్షిప్ లీడర్ విల్ షో ద చర్చ్ వాట్ ఈస్ ట్రూ వర్షిప్. కమ్ ఆన్. దట్స్ వై వి ఆర్ వర్షిప్ లీడర్స్. సంఘస్థులకు తెలియదు ఆరాధన అంటే ఏంటో. నిజంగా అంటున్నాను. చర్చికి వచ్చామా, కూర్చున్నామా, చెప్పులు విప్పేసామా, తలలు కప్పుకున్నామా, స్తుతి వెళ్ళిపోయాం, చాలు. వాట్ ఈస్ వర్షిప్? రైట్ దిస్ డౌన్. యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. వర్షిప్ ఈస్ ద రెస్పాన్స్. సంబడి షౌట్ రెస్పాన్స్. తెలుగులో ప్రతిస్పందన. చాలామంది స్పందించరు. దేవుడు మంచివాడా? మీ ఎస్లోనే తెలిసింది ఎంత మంచివాడు మీరు అనుకున్నారు. దేవుడు మంచివాడా? ఎస్, ఈజ్ గుడ్. ఎలా స్పందించాలి ఆయనకి? ఆయన మంచివాడు కాబట్టి యూ రెస్పాండ్. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ టెల్స్ యూ యూ లుక్ హ్యాండ్సమ్. yesterday I went to a function, a birthday party. మళ్ళీ సెల్ఫీ డబ్బా అనొద్దు మీరు. ఓకే, I went to a కుముసలైన పెద్ద ఆయన వచ్చి I went to wash my hands అని పిలిచారు. బ్రదర్ కమ్ హియర్, మీరు ఏమనుకోవద్దు, ఒక మాట చెప్పాలని చెప్పానంటే అప్పటి నుంచి సైఫ్ అలీ ఖాన్ ఎక్కడ అని వెతుకుతున్నాను అన్నాడు. థ్యాంక్ యూ, మీ కళ్ళకి నేను అట్లా కనిపిస్తున్నా అంటే థ్యాంక్ యూ. ఐ రెస్పాండెడ్ టు వాట్ ఈ సెడ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ రెస్పాండెడ్. మెనీ పీపుల్ డోంట్ రెస్పాండ్. సర్వీస్ తర్వాత అంత గుంపు ఉంటారు నా చుట్టూ. ఎవరు? చిన్న చిన్న పిల్లలు. ఎందుకు? అరే యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అరే జోయి డ్రెస్సింగ్ ఫుల్. దే రెస్పాండ్. ఇక్కడ అడల్ట్స్ రెస్పాండ్ గారు. బ్రదర్ యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని. ఉట్టి నాస్తిక రంధ్రాలు. యూ డోంట్ రెస్పాండ్. వర్షిప్లో దేవుడు మంచివాడు మంచివాడు. వీ డోంట్ రెస్పాండ్. ఎందుకు రెస్పాండ్ కాదంటే వర్షిప్ ఈస్ ద రెస్పాన్స్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్ in acknowledging the true nature and character of that is worship. You acknowledge who God is. దేవుడు మంచి కృపయే చాలును ప్రభువా, ఏమీ లేని నా జీవితంలో చేశావు ప్రభువా, లార్డ్ ఐ థ్యాంక్ యూ, లార్డ్ ఐ థ్యాంక్ యూ. దట్ ఈస్ వాట్ వర్షిప్ ఇస్. లాస్ట్ సండే ఐ అబ్జర్వ్ సమ్ ఆఫ్ యూ వర్షిపింగ్ గాడ్. అమేజింగ్, ఎక్సలెంట్గా చేశారు మీరు. బట్ ఐ అండర్స్టూడ్ యూ ఇన్స్పైర్ మీ సమ్ టైమ్స్. అందులో రెస్పాండ్ చేయడానికి రాదు మీకు అన్నా కదా, ఇదే. యూ ఇన్స్పైర్ మీ సమ్ టైమ్స్. నాన్న రెస్పాండ్ కాదు మీరు. పిల్లలు మంచిగా రెస్పాండ్ అవుతారు. యూ ఇన్స్పైర్ మీ సమ్ టైమ్స్. ఇంకా నిద్రలో ఉన్నారు, ఇంకా పొద్దున ఉప్మా దిగలేదు ఇంకా. యూ ఇన్స్పైర్ మీ సమ్ టైమ్స్. మీరు ఉన్నందుకు నేనున్నందుకు మీరున్నా, మన ఇద్దరం కలిసి దేవుని ఆరాధించడానికి ఉన్నాం ఇక్కడ. గుడ్. ఓకే, we are for each other. Amen. But listen to me very carefully. Worship is what we have to learn what is true worship is. John chapter 4 verse 23 quickly. అయితే యథార్థముగా ఆరాధించువారు. యథార్థం అని చెప్తామా? ట్రూ వర్షిపర్. somebody shout true worshipper. యేసయ్య ట్రూ వర్షిపర్ అని చెప్పాడంటే ఫాల్స్ వర్షిపర్స్ కూడా ఉండొచ్చు కదా, నార్మల్ వర్షిపర్స్ కూడా ఉండొచ్చు కదా. అంటే ట్రూ వర్షిపర్ సివి. ఓకే, కరిక్యులం విటాయ అంటారా, అది సివి ఎలా ఉంటుందంటే బట్ ద ఆర్ ఇస్ కమింగ్ అండ్ నౌ ఇస్
when the true worshippers will worship the Father in spirit and ఇక్కడ సింగింగ్ అని ఉందా? సింగింగ్ అని ఉందా? మనం ఒక అర్ధ గంట పాడేసి ఓ అయిపోయింది వర్షిప్, ఓ అయిపోయింది. ఇఫ్ యు హావ్ నాట్ గివెన్ గాడ్ మోర్ దెన్ అ సాంగ్ ఇన్ వర్షిప్, యు హావ్ యాక్చువల్లీ నాట్ వర్షిప్డ్ గాడ్. ఐ రిపీట్, ఇఫ్ యు హావ్ నాట్ గివెన్ గాడ్ more than a song in worship, you have not worshipped God. For the Father is seeking such to worship him anta. దేవుడు వెతుకుతున్నాడు అంట. లివింగ్ వే చర్చ్లో దేవుడు వెతుకుతున్నాడు. నా డిజైర్ ఏంటంటే లివింగ్ వే చర్చ్ షుడ్ బి a rare church that worship God in spirit and truth. Should be a rare church. What is spirit and truth? వాక్యముతో సత్యముతో. సత్యముతో అంటే ఏంటి? సత్యముతో అంటే సత్యమే. సత్యం అంటే ట్రూత్. ఆత్మ అంటే స్పిరిట్ కాదు. వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, లెట్ మీ జస్ట్ గో అహెడ్. దే వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేర్ ఇస్ నో సాంగ్ హియర్. సాంగ్, పాట ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. సింగింగ్ ఈజ్ నాట్ వర్షిప్. ప్లీజ్ గెట్ దట్. It's not worship. When you know God, దేవుని ఆరాధించేటప్పుడు దేవుని తెలుసుకుంటే అప్పుడు ఏమై ఉన్నాడో అని మనం తెలుసుకుంటాము. అప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే ఆయనకు పువ్వులు ఇష్టం లేదు. He doesn't want flowers. He doesn't want our hair. ఎక్కడికో వెళ్ళి జుట్టిచ్చే అవసరం లేదు దేవునికి. నిన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఇండియాలో గుండు కొట్టించుకునేటప్పుడు అన్ని కర్సెస్ రిలీజ్ చేస్తారంట. ఈ తల మీద ఉన్న శాపాలన్నీ అది కట్ చేసి జుట్టు ఎక్కడ పంపిస్తారంటే ఆఫ్రికాకు పంపిస్తారంట. విగ్గులు వేసుకుంటారు అక్కడ. అవన్నీ శాపాలన్నీ వాళ్ళ తల మీద వేసుకొని తిరుగుతారు విగ్గులాగా. సో యూ డోంట్ నీడ్ టు ఆఫర్ యువర్ హెయిర్ టు జీసస్. టెంకాయలు కొట్టే అవసరం లేదు ఏసయ్యకి. నిమ్మకాయలు తిప్పే అవసరం లేదమ్మా ఏసయ్యకి. క్రిస్టియన్స్ అవన్నీ నమ్ముతారు. సో వెన్ యూ నో గాడ్, యూ విల్ నో వాట్ He loves. Amen. Learn true worship. ఎంతమంది మ్యాథ్ చదువుకుంటారు? ఎంతమంది మ్యాథ్ చేస్తే నేర్చుకుంటారు? ఎవరైనా ఏం చదువుతున్నా అంటే మ్యాథ్ చదువుతున్నా మమ్మీ అంటారా? మ్యాథ్ చదువుతున్నాడు మమ్మీ అంటే దాని అర్థం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు. మ్యాథ్ చదువుతాడా? ప్రాక్టీస్ చేస్తారా? గట్టిగా. సో వర్షిప్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. Have you given to God more than a song? పాట కన్నా ఎక్కువ ఎప్పుడైనా, కెన్ ఐ హ్యావ్ తిమోతి, ఎప్పుడైనా దేవునికి పాట కన్నా ఎక్కువ ఇచ్చారా? థింక్ అబౌట్ దట్. I'm going to sing a song for Jesus. You will know why I'm singing that song. You must see the words of the song. Okay, ready? Check 1, 2. It's a very simple song I learned years ago in the church service like this. It really changed my way of worship. When the music fades and all is stripped away, and I simply come, longing just to bring something that's a word that'll bless your heart. This is what it means. I bring you more than a song, for a song in itself, it's not what you have required. You search much deeper within, through the way things appear. You're looking into my heart. I'm coming back to the
worship, and it's all about you. It's all about you, Jesus. I'm sorry, Lord, for the thing I made it. When it's all about you, and it's all about you, Jesus. I'm coming back to the heart of worship, and it's all about you, and it's all about you, Jesus. I'm sorry, Lord, for the thing I made it. When it's all about you, and it's all about you, Jesus. It's all about Jesus. Can you put your hands together for Jesus? Come on. So if you have not given to God more than a song, it's not worship. దేవునికి పాట కన్నా ఇంకా ఎక్కువ ఇవ్వలేదంటే యు హావ్ నాట్ వర్షిప్ గాడ్. వాట్ డస్ ఇట్ మీన్? ఐల్ ఎక్స్ప్లెయిన్. ఆత్మతో సత్యముతో అంటే ఏంటి? All of you must be focused on all of Him. Amen. All of you must be focused on whom? అంత ఆయన గురించి ఆలోచించాలి ఆరాధించేటప్పుడు. With all your being. Somebody shout amen. Worship the Lord in spirit అంటే అర్థం ఏంటంటే దేవుని కోసము ఏమి చేసినా మన ఆత్మ నుంచి లోపటి నుంచి రావాలన్నమాట. చేతులు ఎత్తండి అంటే ఎత్తడం కాదు. మీరు మోకరిస్తున్నానంటే it should come from within your spirit that you want to kneel down for God. అంతే. అందుకే ఆత్మతో మా దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి everything you offer God must offer from within your spirit to God who is a spirit. That is what it says, worship the Lord in spirit. నీ కృపయే కావాలను నీ కృప. It doesn't work like that. సత్యము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏం డిమాండ్ చేస్తున్నాడో, దేవుడు ఇప్పుడు ఎట్లా ఆరాధించమంటున్నాడో అలా ఆరాధించడము. ఇట్ ఈస్ కాల్డ్ worshiping God in truth. Maybe God is telling you to kneel down. Maybe God is telling you to fall prostrate. That is what truth is. Singing ఏ లేదు అక్కడ. Singing is a part of worship. Singing is not full worship at all. Can somebody shout a big amen? అపవాదికి తెలుసు ఏంటంటే వీళ్ళ సాటర్డే బర్బాద్ చేయాలని తెలుసు. సాటర్డేన గొడవలు అవుతాయి. Weeks, okay, let's say, everybody say the days of the week. Number 1, Sunday important or Monday important? చాలా మందికి మండే ఇంపార్టెంట్. ఏ డే ఇంపార్టెంట్? వాళ్ళు ఎట్లుంటుంది అంటే వాళ్ళ డేస్ ఆఫ్ ద వీక్ మండే, సున్నాడే, గన్నాడే, లాస్ట్కి ఏ డే వస్తుంది వాళ్ళకి? సండే వస్తుంది. సండే రోజు రోగాలు వస్తాయి. మండే రోజు ఒక అద్భుతం అయిపోతుంది. ఏం అద్భుతం అయిపోతుంది? వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు మీకు మండే? ఎక్సలెంట్. సండే రోజు కనిపించారు చర్చ్లో. బికాస్ ఫర్ దెమ్ సండే ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్. సండే ఇంపార్టెంట్ కాదు. ఆఫీస్కి లేట్ వెళ్తారా? అలే. కానీ సర్వీస్కి ద డెవిల్ నోస్ టు డిస్ట్రాయ్ యువర్ సాటర్డే. సాటర్డే రాత్రి గొడవలు అవుతాయి భర్తతో. కై 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 అవుతాయి. చర్చ్కి వెళ్ళడం అవసరమా? అవసరం లేదు. అది ఏం వేసుకుంటావు? ఏమీ లేవు బట్టలు వేసుకుని కమ్మలు దొరకలేదు. అది ఫైట్ 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 ఫైట్. ద డెవిల్ డస్ నాట్ వాంట్ యూ టు వర్షిప్ జీసస్. క్లియర్? If your Sunday is not good, your whole week will not be good. Sunday దేవుడికి వచ్చి, Lord, I want to worship you, I want to honor you, the whole week will be good. ఒకసారి ఒక గమ్మత్తు విషయం అయింది సంఘంలో. స్వీటీ గ్రూప్లో పెట్టింది, ఒక సిస్టర్ బాగలేదు అని. బాగలేదంటే
నేను ఏం చేశానంటే చర్చ్ నుంచి యూత్ని స్టాఫ్ని పంపించా ప్రేయర్ కోసం అని. అద్భుతమైపోయింది. మా స్టాఫ్ వెళ్ళి ప్రేయర్ చేసే లోపే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు పని చేయడానికి. అంటే సండే రోజు ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. మండే రోజు ఏమైపోయింది? మేక్ సండే ద ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్. ఆమెను అన్నారు కానీ నిజంగా ఆమెను అనండి. మేక్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అంటే ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ మస్ట్ బి ఫోకస్డ్ ఆన్ హిమ్. ఎవరు దేవుని ఆరాధించారంటే ప్రైడ్ఫుల్ పీపుల్ డోంట్ వర్షిప్ జీసస్. కమాన్. గర్విస్తులు దేవుణ్ణి ఆరాధించరు. ఎందుకు దేవుని ఆరాధించాలంటే యు నీడ్ టు వర్షిప్ గాడ్ సో దట్ యు విల్ నో యు ఆర్ నాట్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ యువర్ గాడ్. దట్స్ వై వీ నీడ్ టు వర్షిప్ గాడ్. లేకపోతే మనకి మనం సర్వోన్నతుడు అయిపోతాము. అండ్ ఎవ్రీ టైమ్ యూ వర్షిప్ గాడ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. లిసన్ టు మీ, జాగ్రత్తగా గమనించండి. ప్రతిసారి దేవుని ఆరాధిస్తుండగా దేవుణ్ణి మనం ఇట్లా కొనాకి ఇక్కడ రూమ్లో కొనాకి తీసుకెళ్తున్నట్టు. ఇట్స్ లైక్ యూఆర్ పుషింగ్ గాడ్ టు అ కార్నర్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. అంటే దేవుడు ఆరాధిస్తే భయపడి వెళ్ళాడు. యు ఆర్ పుషింగ్ గాడ్ టు అ, కెన్ యూ డూ సంథింగ్ హరి? యు ఆర్ పుషింగ్ గాడ్ టు అ కార్నర్. ఓకే, ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ సింగ్ గాడ్ యు ఆర్ ఆల్ మైటీ, ఓ యెహోవా ఈరే, పరప్రభ యెహోవా రాఫా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, జాగ్రత్త వినండి, ఈయన యెహోవా రాఫా అని చెప్పాడు కాబట్టి ఆయన జీవితంలో నేను యెహోవా రాఫా అయి చూపిస్తాను అంటాడు దేవుడు. Every time you say Almighty, God will say, I will prove that I am Almighty in His life. That is why it's important to worship God and always learn to give your best to God. Somebody shout amen. Hallelujah. Worship is important. Let's go. I will show you 3 criteria for real worship. Are you ready, church? Deep. 3 criteria. Can we have the board? MF Hussain wants to draw something amazing. 3 important things. దేవుని ఆరాధించేటప్పుడు ఇవి 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. Number 1, write this down. Your heart must be free. Can you repeat it after me? People in the balcony, loudly. Heart must be free. ఎందుకు ఫ్రీ ఉండాలి హార్ట్? Let's go to Matthew 15:8. Matthew 15:8. Read, brother. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. హృదయం ఏమైపోయింది? దూరంగా ఉంది. ఇక్కడికి వచ్చి నోరు మాత్రము కదులుతుంది కానీ హృదయం ఎక్కడో దూరంగా ఉంది. హృదయము ఇవాళ లంచ్ ఎక్కడికి వెళ్దాము? హయత్కి వెళ్దామా? వెస్టర్న్ వెళ్దామా? తిరుగుతా ఉంది. ఇక్కడే మనిషి, ఓ ప్రభువా నీకు స్తోత్రం, ఓకే వి వర్షిప్ గాడ్, హల్లెలూయా. చేతులు ఇక్కడ ఉన్నాయి, నోరు కదులుతుంది కానీ లోపల యువర్ హార్ట్ ఇస్ సమ్వేర్. అదే అంటాడు యేసయ్య. మండే రోజు చెప్పేమన్నా మాకు మీటింగ్ ఉంది, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది, ఆ కాల్ ఉంది, నాకు అది ఉంది. హార్ట్ ఇస్ ఫార్ అవే. ద మౌత్ ఈస్ మూవింగ్ బట్ హార్ట్ ఇస్. ఇప్పుడు ఇంతకుముందు ఆరాధించేటప్పుడు అందుకే చెప్తాను, సాటర్డే నైట్ ప్రిపరేషన్ ఉండాలా. అప్పుడు సండే వచ్చి పొద్దున దిస్ ఈస్ వాట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. దట్ మీన్స్ ఏసీ చల్లగా ఉంది, చైర్లు మంచిగా ఉన్నాయని కాదు. That means you have not prepared well to give your worship to Jesus. Real worship. Your heart must be free. హృదయంలో ఓకే ఎనిమీస్, ఎనిమీస్ వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఓ పెద్దమ్మ, చిన్నమ్మ, మా అత్త, మా కోడలు, మా భర్త, నా భార్య, ఇవన్నీ ఉండకుండా హార్ట్ ఫ్రీ ఉండాలా. That is when you worship God. Nobody should have enemies in life. బాల్కనీ వాళ్ళు నమ్మమన్నట్టుంది. 2 సర్వీస్లు ప్రీచ్ చేసినట్టు అనిపిస్తుంది ఒకసారి, బికాస్ సేమ్ రెస్పాన్స్ ఉండదు. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనిమీస్ ఇన్ అవర్ లైఫ్. అదొకసారి
ప్రొఫెషనల్ ఎనిమీస్ ఉండొద్దు, స్పిరిచువల్ ఎనిమీస్ కూడా ఉండొద్దు. స్పిరిచువల్ ఎనిమీస్ అంటే తెలుసా ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? డోంట్ హ్యావ్ స్పిరిచువల్ ఎనిమీస్. ఐఎమ్ లెర్నింగ్ దిస్ టు మేక్ మై సెల్ఫ్ అ హ్యాపీ పర్సన్. ఏం తెలుసా, వాట్ ఎవర్ బ్యాడ్ ఎనీబడి టాక్స్, లెర్న్ టు సీ ద ఫనీ సైడ్ ఆఫ్ ఇట్. ఏ సైడ్ చూడాలా? రేపు ఎవరో మీ గురించి వీడియో పెట్టారనుకోండి, అందులో మీ ఫన్నీ సైడ్ ఫోటో అట్లుందేంటి గట్టిగా నవ్వేసుకోవాలి. అప్పుడు హర్ట్ కాం మనము. మీకు తెలుసు ఇన్స్టాలో ఆ వాట్సాప్ స్టేటస్ మీకోసమే పెట్టారని మీకు తెలుసు, బల్ల గుద్ది చెప్పొచ్చు మీరు. కానీ సీ ద ఫనీ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ లాఫ్. ఇయర్ 31st డిసెంబర్ రోజు వాళ్ళని కలిసి, థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్, ఈ ఇయర్ అంతా నన్ను నవ్వుపించినందుకు స్తోత్రం అని చెప్పాలా. నో బడీ షుడ్ హ్యావ్ ఎనిమీస్ ఇన్ ద చర్చ్. అనిపిస్తలే? నిజంగా అంటున్నా, హార్ట్ ఈజ్ నాట్ ఫ్రీ. మీ అత్తమ్మ కూడా మీకు ఎనిమీగా ఉండదు. అరే ఆ కోడలు సపోర్ట్ చేస్తలేరు, సైలెంట్ అయిపోయాను. ఒక్కరు పెట్టుకుంటా పాస్టర్, అదో ఇండియా ఇస్ మై నేషన్ అట్లా చెప్తారు కదా, ఒక్కరు పెట్టుకుంటా పాస్టర్, ఒక్కరు కసి పెట్టుకును. జీసస్ సెడ్ లవ్ యువర్ neighbor, love your enemy కూడా చెప్పారు యేసయ్య. జీసస్ డిడ్ నాట్ సే లవ్ హిస్ ఎనిమీ, దట్స్ సేటన్. జీసస్ టు లవ్ యువర్ ఎనిమీ. హార్ట్ మస్ట్ బి ఫ్రీ. హార్ట్లో ఏదో పెట్టుకొని ఇక్కడికి వచ్చి, ఇంకోటి ఏం తెలుసా, when we worship God, everything craves for our worship. Everything craves for our worship. మనం ఆ దేవుని ఆరాధిస్తుండే పిల్లలు గుర్తొస్తుంటారు, ఐప్యాడ్ గుర్తొస్తుంటుంది, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అయినా ఆ సమయంలో నేను అన్నిటినీ ఆరాధించను, కానీ నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. వర్షిప్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అంటే ఏంటి చెప్తా చూడండి. దిస్ ఈజ్ యువర్ స్పిరిట్. ఓకే, దిస్ ఈజ్ యువర్ సోల్. క్లియర్? And this is your body. ఈ మూడు కలిసాయి కదా ఇక్కడ, స్పిరిట్, సోల్, బాడీ. దీన్ని ఏమంటారు తెలుసా? హార్ట్ అంటారు. సో దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మ, ప్రాణము, శరీరము మూడు కలిపి దేవుని ఆరాధించాలా. ఆ ఆరాధన కావాలా దేవునికి. కొందరు కళ్ళు మూసుకోరు. నో, ఒక మాట చెప్తా, ఒక నిజమైన ప్రశ్న వేస్తా. డిడ్ యూ రియలీ వర్షిప్ గాడ్ విత్ దిస్ ఆర్ట్ టుడే? ఎవరేం చీరేసుకొచ్చారు, మాస్టర్ గారు మళ్ళీ ఇలా రెడీ అయ్యారేంటి, మా పెద్దమ్మ ఇంకా రాలేదు, మా మమ్మీ ఇంకా రాలేదు. డిడ్ యూ వర్షిప్ లైక్ దట్ ఆర్ డిడ్ యూ వర్షిప్ విత్ దిస్? ఈ వర్షిప్ కావాలి దేవునికి. somebody shout amen. This is needed. Somebody shout amen. Number 2, quickly. First ఏంటండి? హార్ట్ దట్ ఈస్ గట్టిగా. సో ఎవరి మీద అన్ఫర్గివ్నెస్ పెట్టుకోకండి. కొరన ఆమెన్ చెప్పండి. హార్ట్ దట్ ఈస్ ఫ్రీ. సే హార్ట్ దట్ ఈస్ ఫ్రీ. ఎవ్రీ సండే యూ షుడ్ ప్రిపేర్. సాటర్డే నైటే ప్రిపేర్ కావాలి. ఈ బట్టలు వేసుకుని ఎట్లా ప్రిపేర్ అవుతాం? Saturday prepare. Help me to have a wonderful Sunday service in Jesus' name. Help me, Lord. Thank you. First ఏంటండి? Heart that is. Number 2, hands that are full. ఉట్టి చేతులతో రావద్దు అనే సన్నిధిలో. Let's go to Genesis chapter 22. Genesis chapter 22. Let's read verse. ఇక్కడ దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, sacrifice your son on the mountains of Moriah. అక్కడ నేను ఎక్కడ సాక్రిఫైస్ ఇవ్వమంటానో చెప్తానంటాడు. సో Abraham with his servants and his son, he goes to sacrifice his son. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. Let's go read verse 5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని. అనుంది ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. అండర్లైన్ దట్ వర్డ్ వర్షిప్ and I'll explain you what that word is. Verse 6.
దహన బలికి దహన బలికి కట్టెలు తీసుకొని కట్టెలు తీసుకెళ్ళాడు, తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి ఆఫరింగ్ తీసుకెళ్ళాడు, మూడోది తన కత్తిని తీసుకెళ్ళాడు. తన చేతితో ఓకే, పుట్టి చేతులతో వెళ్ళలేదన్న దేవుడు ఆరాధించడానికి. He did not go empty hand. First thing when you worship God, your heart must be గట్టిగా గట్టిగా ఈ పాయింటే మనం ఎక్కువ బాగా స్ట్రెస్ చేయాలా. హార్ట్ షుడ్ బి ఫ్రీ. నంబర్ 2, హ్యాండ్స్ షుడ్ బి ఫుల్. అంటే ఏంటి? బ్రింగ్ సంథింగ్ టు గాడ్ వెన్ యూ కమ్ టు చర్చ్. ఇది ఈజీ. ఓ హల్లెలూయా, ఓ స్తుతి స్తుతి శ్రీ, ఈజీ. ఇది కష్టం. బట్ లెర్న్ టు డూ దిస్. లెర్న్ టు బ్లెస్ సమ్వన్ ఇన్ ద చర్చ్. డల్గా మాట్లాడదు. కమాన్, learn to be a blessing to someone. Learn to give to the Lord. Your hands must be full. Bible lo రాయబడి ఉంది, never come into the presence of God empty handed. అబ్రహాం జీవితంలో అద్భుతమైందంటే ఉట్టి చేతులతో వెళ్ళలేదు. The word worship ఏంటి తెలుసా? అక్కడ in the Hebrew is the word saka. Saka అంటే ఏంటి చూడండి, it's on the screen. Saka means I am abandoning everything that I have to the Lord in worship. నాకు కలిగిందంతా దేవునికి సమర్పించి నేను ఆరాధిస్తాను దేవునికి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వర్షిప్. అందుకే ఉట్టి చేతులతో రావద్దు సంఘానికి. ప్రిపేర్ కావాలా, రేపు దేవునికి నేను ఇది ఇస్తాను. అందుకే గివింగ్ టైం అప్పుడు ఏం చెప్తాము? లెట్స్ రిటర్న్ అవర్ థైట్స్ అండ్ వర్షిప్ గాడ్ అని చెప్తాం. Come with a heart that is free to worship God. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, నాకు వాళ్ళపైన కోపం. నేను సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను. మా బాస్ అట్లా అన్నాడు, మా పాస్టర్ ఇట్లా అన్నాడు. Heart that is free. Say heart that is free. Number 2 is hands that are full. Number 3, we close here. Head has to be empty. తల ఖాళీగా ఉండాలి. తల ఖాళీగా అంటే పాస్టర్ గారు బ్రెయిన్ తీసుకురావద్దా? కాదు. తల ఖాళీగా ఉండాలంటే ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, Revelation chapter 4 verse 8, 9 and verse 10. The 4 living creatures, each having 6 wings, were full of eyes around and within, and they do not rest day or night, saying, Holy, 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 Lord God Almighty, who was and is to come. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయి దేవుడగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఓకే, చెప్పుచుండెను. వారు ఆరాధిస్తుండగా verse 9. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దల సింహాసనమునందు 24 elders ఏం చేస్తున్నారో చూద్దామండి. ఆసీనుడయుండు అని. Just imagine, angels are worshiping God. What is the response of the elders? The 24 elders fall down before him who sits on the throne and worship him. So falling down. Number 1 shout, falling down. అందుకే కూర్చొని దేవుని ఆరాధించొద్దు. స్క్రిప్చరల్ గా స్టాండింగ్ అప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ స్క్రిప్చరల్. ఓకే, అండ్ వర్షిప్ హిమ్ who lives forever and ever and cast their, చెప్పండి, crowns before the throne. Number 3, heads must be empty. అంటే ఏం తెలుసా? మీ పైన ఉన్న థ్రోన్స్ ఏదైతే ఉన్నాయో తీసి పక్కన పెట్టి దేవుని ఆరాధించాలా. నేను CEO, నేను సివిల్ ఇంజనీర్ని, నేను పరిచర్యలో 50 సంవత్సరాలకేనున్నాను, నేను బిలియనర్ని, నేను పెద్ద బిజినెస్ మెన్ని, నేను బిల్డర్ని, నేను డాక్టర్ని, నేను పలానా ఇవన్నీ క్రౌన్స్ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు ఏం చేయాలా? తీసి నేను పెద్ద పాలిటీషియన్ అండి, నేను ఇట్లా అంటే ఆ పాలిటీషియన్ వస్తాడు, ఈ పాలిటీషియన్ వస్తే సీటీ కొడితే అది వస్తే అన్ని పక్కన పెట్టాలా. కీప్ యువర్ థ్రోన్స్ అసైడ్ అండ్ వర్షిప్ జీసస్. దే పుట్ దేర్ థ్రోన్స్, దేర్ crowns before the Lord and they worship Jesus. ఆ ఇంపార్టెన్స్ కావాలి.
అందుకే దేవుడు kneel down and when was the last time you knelt down in the presence and worship God? When was the last time that tears came out of your eyes to when you were worshiping God? ఆలోచించండి. రాతిలా కూర్చుంటాం, రాతిలాగా వెళ్ళిపోతాం. చర్చికి వచ్చానా రాలేదా, కొత్తగా విన్నానా లేదా, ప్రతి వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని కొత్త ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు పాస్టర్ డాక్టర్, కొత్త ప్రిస్క్రిప్షన్, స్వస్థపరచబడతారా? ప్రిస్క్రిప్షన్ని వాడితే స్వస్థపరచబడతారా? ప్రతి వారం కొత్త 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 వింటే మార్పు వస్తుందా? పాటిస్తే మార్పు వస్తుందా? సో యువర్ హెడ్ షుడ్ బి ఎంప్టీ. నేనా కోట్ల నేను కానీ పాట కానీ పాడితే, నువ్వు కానీ పాట కానీ పాడితే పక్కగా సక్కని ఉంటారు. కానీ ఫస్ట్ కీప్ దోస్ క్రౌన్స్ అసైడ్ అండ్ వర్షిప్ జీసస్. యువర్ హెడ్ మస్ట్ బి ఎంప్టీ వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను రేంజ్ పాస్టర్ అసలు ఆయన కన్నా ఎక్కువైతే కాదు రేంజ్. మేబీ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రమ్ Monday to Sunday, Monday to Saturday, but when you come here there is only one king, that is Jesus, the King of Kings. So you put your throne and cast your crowns and worship Jesus. Very important. నేను CEO, ఓకే, అయితే నాకైతే నువ్వు కాదు కదా, ఆయన నా CEO. బిలియనర్ అయితే మా డాడీ బిలియనర్. I'm telling you, I'm not saying be prideful, but I'm saying cast your crowns and worship God. When was the last time? Problem ఏంటి తెలుసా మనకి? ఈ మస్కారా, కొత్త సూటు ఏంటి నీళ్ళలోనే దేవుని వర్షిప్ చేయడానికి కొత్త సూట్ ఆపితే నెక్స్ట్ వీక్ నుంచి పాత వేసుకొని వచ్చి రోజు మోకరి నుంచి దేవుని ఆరాధిస్తా. నథింగ్ షుడ్ స్టాప్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్. We have all these titles beside us. ABCDEFGH, PhD అంటే తెలుసా అని అంటారు కదా. తప్పు ఉన్నాయి ఆల్ఫాబెట్స్, ABCD ఉండాలి, PhD తప్పు ఉంది, ఎప్పుడు చూడలేనట్టు. సో నో మ్యాటర్ వాట్ PhD you have, what doctorate you have, nothing before God, nothing in the presence of God. So don't come with your crowns and say I am so and so, please treat me well. Everybody is treated well in the house of God, but we don't treat you based on your qualification. కొందరిని మంచి ఆరాధించే వాళ్ళని దేవుని సేవలోకి పెట్టుకోగానే చాలు, ఇంకా క్రౌన్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఆరాధన చేయడం మానేస్తారు. దట్స్ వై చర్చ్లో పనిచేసే వాళ్ళందరికీ ఏం చెప్తాను, ఒక సర్వీస్, ఇంకో సర్వీస్ కుదరదు మాకు, మేము చాలా బిజీ, మాకు వర్షిప్ ఇష్టం లేదు. ఉట్టి పని చేస్తే, మా పని రోస్టర్ ఉన్నప్పుడు వస్తాము, మా పని చేస్తాం వెళ్ళిపోతాం, మేము వర్షిప్ చేయము. దట్ ఈస్ రాంగ్ యాటిట్యూడ్. You are called to worship first, second to serve God. అందుకే ఒక సర్వీస్ ఏం చెప్తాను మన చర్చ్లో, ఒక సర్వీస్, ఇంకో సర్వీస్ కష్టము, బాధ. ఎందుకు? మండే ఇంపార్టెంట్ డే పాస్టర్, మండే వెళ్ళిపోవాలా మేము? నో, సండే ఈజ్ ఇంపార్టెంట్. యువర్ జాబ్ గాడ్ గేవ్ యూ, హౌస్ గాడ్ గేవ్ యూ, కార్ గాడ్ గేవ్ యూ, అండ్ నవ్ యు ఆర్ సేయింగ్ మండే ఈజ్. ఎప్పటి నుంచే చెప్తున్నా అందరికి, ఏమొచ్చేస్తుంది తెలుసా ప్రాబ్లం? కిరీటం వచ్చేస్తుంది. కిరీట్, నేను పని చేస్తేనే చర్చ్కి వస్తా, నా బైబిల్ రీడింగ్ ఉంటేనే చర్చ్కి వస్తా, నా క్వైర్లు ఉంటేనే చర్చ్కి వస్తా, పార్కింగ్ డిపార్ట్మెంట్లో రాస్టర్ చేస్తే చర్చ్కి వస్తా, అషరింగ్లో రాస్టర్ వేస్తే చర్చ్కి వస్తా. పని ఇంపార్టెంట్ కాదు. ఎందుకు రెబెలియన్ వస్తుంది తెలుసా? వెన్ యూ డోంట్ వర్షిప్ గాడ్. వెన్ యూ వర్షిప్ గాడ్, you want to be most of the time in his presence. I'm telling you, you are only here for 1.5 hours, but in your office you are for at least 8 hours, or traveling 3 more hours, 11 hours, no complaints. But here 1.5 hours లో ఎన్నిసార్లు ఫోన్ చూస్తారు, ఎన్నిసార్లు వాచ్ చూస్తారు, మళ్ళీ
Then we say, oh, I worship Jesus. మనసంతా ఏసే, మనసంతా ఏసే. లేడు ఏసాడా, నువ్వు అనుకుంటున్నావు ఉన్నాడని. When was the last time you fall prostrate before God? అందుకే I don't worship God like a pastor. I keep all the crowns, 20 years worship leader అన్ని పక్కన పెట్టి, Lord, I am your child, I love you and I worship you. It's important for us. ఎంత అభిషేకం ఉన్నా క్రౌన్ ఏమైనా కిరీటాలు పక్కన పెట్టి దేవుని ఆరాధించాలా. అందుకే అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ పాల్సన్ ఉన్నారు. బ్రదర్ పాల్సన్ వాళ్ళ అత్తగారికి పాల్సన్ బ్రదర్కి ఏదో మధ్యలో కిట్ అవుతుంది అనుకోండి, అవ్వట్లేదు క్లారిటీ, ఎందుకంటే మనల గురించి తెలుసు కదా. పాల్సన్ బ్రదర్కి వాళ్ళ అత్తగారికి పీస్ ఉంది. నో, వెన్ ఈజ్ వర్షిపింగ్ గాడ్, అత్తమ్మ ఎలా ఉన్నారు, అయ్యో అత్తమ్మ నా గురించి ఏమని అనుకుంటున్నారు. ఈజ్ హిస్ హార్ట్ ఫ్రీ? కమ్ ఆన్. ఇఫ్ యూ కమ్ ఎంప్టీ హ్యాండెడ్, ఈజ్ యువర్ హ్యాండ్స్ ఫుల్? ఓ ఐ హ్యావ్ సో మచ్, ఓ ఇది అది ఇది, ఓ నేను హైటెక్లో పనిచేస్తా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తా. ఆ క్రౌన్ ఉంటే కెన్ యూ వర్షిప్ గాడ్? ఎందుకు తెలుసా? క్రౌన్ తల మీద పెట్టుకొని మొంగితే ఏమవుతుంది? క్రౌన్ ఏమవుతుంది? పడాల్సిందే. Learn to honor God. That's why never take notes in your phone. నోట్స్ టక్ ఫోన్లో తీసుకుంటారు కదా. మా వర్ష అజయ్కి చెప్పాను, ఎవరైనా నోట్స్ ఫోన్లో చూపిస్తే గట్టిగా సైన్ చేసి అన్న స్క్రీన్ పైన. గెట్ అ బుక్, గుడ్ టు టేక్, బై అన్ ఐప్యాడ్ ఆర్ హ్యావ్ అ ఫోన్ విత్ ఫ్లైట్ మోడ్. అప్పుడు సడన్గా ఏమైపోతుంది అంటే, అలవాటు ప్రకారం ఇట్లా స్నాప్చాట్కి వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో దయ్యం పేరు స్నాప్చాట్. స్ట్రీక్స్ అంట, ఏదో తెలుసా స్ట్రీక్స్ ఏదో ఉంటాయి. అందరు ఉన్నారు, యవనస్తులు అందరు ఉన్నారు. అది పెడితే అవి చూస్తే పాయింట్స్ వస్తాయంట. ఆ పాయింట్లతో మీ పెళ్ళి అవుతుందంటే చేసుకోండి, డబ్బులు వస్తాయా చేసుకోండి. టైం వేస్ట్. మరి మార్క్స్ ఇస్తారా? ఉద్యోగం వస్తుందా? ప్రొఫైల్కి యాడ్ అవుతుందా? Don't use anything that will disturb you from serving God and worshiping God. Heart should be free, hands should be full, head should be. It's when you worship God. అందుకే అడిగాను ఈరోజు వర్షిప్ చేసినప్పుడు, was your heart, mind, your body was involved in worshiping God? Did you ever lift your hands? Did you kneel down? Involve ayi ఆరాధించారా? Just think about it. Did you just, Lord, I worship you? It's more than singing. It's involving your full being and worshiping God. Did you learn something, church, this morning? Don't be stone cold Steve Austin in the church. Only cold. జోకేసిన నవ్వరు, లాఫింగ్ బోన్ మిస్సింగ్ వాళ్ళలో. మన మధ్యలో డాక్టర్లు ఉన్నారు, ప్లీజ్ ఆ బోన్ వెతికి ఇవ్వండి వాళ్ళకి. Being very honest, let's come to a place where we worship God honestly, truly, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. I don't like worship leaders saying lift your hands, lift your. జిమ్ కాదు ఇది, జిమ్ కాదు. యూ షుడ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్, యూ షుడ్ జంప్. పెద్దవాళ్ళు జంప్ చేయలేము, చిన్న కట్టుకున్న జంప్ చేయలేడు. అయ్యో కొనకి ఏడిస్తే మస్కారం పోతుంది, సర్వీస్ తొందరగా ఏడ్చిన అయితే ఏమవుతుంది? వేసుకోకండి నెక్స్ట్ వీక్. I'm not against dressing up well. Every child of God must come well dressed, because you have appointment with the King of Kings. Brother Naveen, every time he preaches, he has a suit because he takes it as a privilege. అవునా కదా? Every Sunday I love to wear nice. I want you to wear nice. కొత్త కొనమని ఏడవండి, ఇక భర్తకు చూసి పాస్టర్ చెప్పి కొత్త తిప్పి కొత్త కాదు, ఉన్న దాంట్లో కొత్తది వేసుకోండి, బెస్ట్ వేసుకోండి. We come to worship our God. Apart from physical readiness, spiritual readiness ఉండాలి. పిల్లలు ఉన్నారు, పాస్టర్
ఇద్దరిద్దరిని రెడీ చేయాలా, ముగ్గురు రెడీ చేయాలా. దేవుడే ఇచ్చిండు. సండే రోజు ఒక్కరోజు తొందర, అబ్బా మళ్ళీ మండే నుంచి ఎట్లా తొందర లేస్తాము. సో వాట్, ఇఫ్ యూ కెన్ వేకప్ ఆన్ అ మండే, క్యాంట్ యూ వేకప్ ఆన్ అ సండే? ఈస్ గాడ్ సో బోరింగ్ ఫర్ అస్? Let's worship God with all our hearts. First, number one, our hearts must be, is your heart free? Think. Is your heart free? అప్పుడు ఎలా కట్టాలా? అది అయ్యో, is your heart free? Is your hands full? Number three, అందుకే అన్నా సర్వీస్లో ఏమీ లేకపోతే మీ చేతిలో పెన్నున్న దేవుని రాజ్యంలో ఇవ్వాలా. Never let go the offering box empty before you. Learn that. Can't you just come with 100 rupees? Lord, ఈ వారం 100 rupees అని ఇస్తా ప్రభువా అని వారం అంతా ప్రార్థన చేసే దేవుడు 100 రూపాయలు ఇవ్వలేడా? ఎర్ర సముద్రం చీల్చాడా? వినిపిస్తలే. 100 రూపాయలు ఇవ్వలేడా దేవుడు? బస్సు కిరాయి ఇవ్వలేడా దేవుడు? బస్సే కొనిస్తాడు దేవుడు మీకు కావాలంటే. చిన్న చిన్న నాటికి చర్చ మానేయద్దు. Being honest to you, yesterday I was in an area where I used to walk and come to church. Lift, Prabhu, lift yal, Prabhu, lift yal. I came from that background. Today I can give lifts to people. God has blessed me. I encourage you, child of God, learn to trust God. Always come to give something to the Lord. Number three, heads must be, heads అంటే ఏంటండి? ఏముండదు తలపైన, ఏముండొద్దు? కిరీటాలు వద్దండి. Put your crowns before God. Amen. I want to share something. Let's say wife and husband are having a intimate time. భార్య భర్తను చూసి, ఎంత అందంగా ఉన్నారండి మీరు. భర్త భార్యను చూసి, నిన్ను చేసుకున్నందుకు నాకు ఎంత అదృష్టం. ఇట్లా మాట్లాడుతుండగా ఇద్దరు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసేటప్పుడు సడన్గా డోర్ బెల్ రింగ్ అయింది అనుకో, ఎలా అనిపిస్తుంది? వాళ్ళని దీవించాలనిపిస్తుందా? అనిపిస్తుందా? ఆన్సర్ మీ. కాంట్ హియర్ యూ. ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీకు దేవుని సన్నిధి ఉన్నట్టు మీకు అనిపించకపోవచ్చు, కానీ పక్కన వారికి ఉన్నదని ఈజ్ హ్యావింగ్ అ గుడ్ టైం. యూ డోంట్ డిస్టర్బ్ దెమ్. హలో హలో ఉన్నా అని ఫోన్లో మాట్లాడి డిస్టర్బ్ చేయకండి. మీ ఇంటిమేట్ టైం గురించి ఆలోచించండి. Do you want somebody to disturb you? ఇంటిమేట్ టైం అవుతుంది, ఫోన్ వచ్చింది, ఒక్క నిమిషం డార్లింగ్ అంటారా? అది మీ లాస్ట్ హలో. భార్య ఏం చేస్తుంది? The same way, when you get a phone call, when you worship Jesus, put your phone in silent, not for you but for the other person who is worshiping Jesus. Respect one another in the house of God. Have no enemies. Have a free, hands full. Will God bless you? Can we all stand and pray and close with a word of prayer? ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. Hearts, let our hearts be free. Let our hands be full when we come to worship you. Let our heads be free. Heads be empty from every crown. Help us to worship you as your children, Lord. ఇక్కడ నుంచి మేము వెళ్చుండగా నీ కృపాక్షేమములు, నీ సన్నిధి, నీ ప్రేమ మాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు స్తోత్రం. Even as we made Sunday important, Lord, we pray that Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday will fall in line in Jesus' name. Let there be miracles, let there be signs and wonders happening in our lives. నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలను దీవించమని, వాళ్ళు వెళ్తుండగా, ఆఫీస్కి వెళ్తుండగా, నీ సేవలో బిజీగా ఉండగా ప్రభువా, నీతో సమయం గడుపుటకు వాళ్ళు మీతో సమయం గడుపును కాక. నీకు
వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.